ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత అరెస్టు అయ్యి ప్రస్తుతం ఈడీ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను ఈడీ వదిలేలా కనిపించడం లేదు. ఈ కేసులో కవిత కీలకంగా వ్యవహరించారని అనేక ఆధారాలతో అరెస్టు చేసిన ఈడీ అధికారులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే కవిత అరెస్టు తర్వాత కవితను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇచ్చిన కోర్టు ఇంకా కవితను విచారించాలని ఈడీ కోర్టును కోరితే మరో 3 రోజులు కస్టడీని పొడిగించింది. అయితే ఈ 3 రోజుల కస్టడీ కూడా నేటితో ముగియనుంది. దీంతో మళ్లీ కోర్టు ఎదుట కవితను హాజరుపరచవలసి ఉంది. ఇదిలా ఉంటే తన అరెస్టు అక్రమమని పదే పదే గొంతు చించుకుంటున్న కవిత ఆవేదన మాత్రం అరణ్య రోదనగా మారింది. మొదట రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అరెస్ట్ అక్రమమని, తనపై ఈడీ కేసును రద్దు చేయాలని సవాల్ చేసిన కవితకు చుక్కెదురైంది. ఈడీ అరెస్టు సక్రమేనని, అన్ని చట్టాలు వారు సక్రమంగానే అనుసరించారని కవిత పిటిషన్ కొట్టివేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా కవితకు చేదు అనుభవం ఎదురైంది. సుప్రీంకోర్టు కూడా చట్టం ముందు అంతా సమానమేనని, రాజకీయ నాయకులైనంత మాత్రాన ప్రత్యేకంగా ఏమీ ఉండదని, విచారణ ఎదుర్కోవాల్సిందని స్పష్టం చేసింది. ఇక బెయిల్ కావాలంటే ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మళ్లీ కవిత ట్రయల్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసి మొన్న ఈడీ కస్టడీ ముగిసిన నాడే బెయిల్ పిటిషన్పై కూడా విచారణ జరపాలని కోరగా కోర్టు తోసిపుచ్చింది. నేడు కవిత బెయిల్ పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఇక ఈ బెయిల్ పిటిషన్పై ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసి కౌంటర్ దాఖలు చేయాలని తెలిపింది. దీంతో కవితకు బెయిల్ రాకుండా ఈడీ కోర్టులో బలంగా వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా నేడు కవిత కస్టడీ పొడిగింపు ముగుస్తున్న కారణంగా కవితను మరో 4 రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉందని సమాచారం. అయితే కవిత విచారణకు సహకరిస్తున్నారని, ఆమెను బెయిల్పై విడుదల చేస్తే దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశమే లేదని కవిత తరపు న్యాయవాది వాదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈడీ మాత్రం కవితకు బెయిల్ ఇవ్వకుండా ఉండటానికి గల కారణాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ రోజు కవిత బెయిల్ ద్వారా ఇవ్వాలా వద్దా అన్నది కోర్టు ధర్మాసనం ముందు ఉంది. ఈడీ కోరినట్టు మళ్లీ కవితను కస్టడీకి ఇస్తే ఈడీ ఆఫీసుకు బెయిల్ రాకుంటే, ఈడీ కస్టడీకి ఇవ్వకుంటే ఆమెను రిమాండ్ కోసం తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. మొత్తంగా ఈ రోజు కవితకు బిగ్ డే అని చెప్పాలి. బెయిల్ వస్తుందా రాదా అన్నది ఇప్పుడు అందరిలో ఉత్కంఠకు కారణమవుతుంది. ఈ కేసులో కీలక ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈడీ అధికారులు ఒకవైపు అరవింద్ కేజ్రీవాల్ను, మరోవైపు కవితను విచారిస్తున్నారు. నిన్న హోళీ నాడు సెలవు దినం కాబట్టి విచారణ ఉండకపోవచ్చు, లేదా ఉన్నా ఏ కొద్దిసేపో విచారణ జరుపుతారని భావిస్తే నిన్న కూడా కవితను ఊపిరాడనివ్వకుండా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు ఈడీ అధికారులు. నిన్నంతా కవితను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మేకర్ శరణ్ పాత్ర ఏమిటి, డబ్బులు ఎలా చేతులు మారాయి, ఎవరెవరికి మధ్య లావాదేవీలు జరిగాయి తదితర అంశాలను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు కవిత, ఆమె భర్త అనిల్, కవిత వద్ద పనిచేసే వ్యక్తిగత సహాయకుల నుండి స్వాధీనం చేసుకున్న 3 మొబైల్ ఫోన్ల నుండి డేటాను కవిత ముందుంచి దానిపైన కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇక కవితను మద్యం వ్యాపారి సమీర్ మహేంద్ర పాత్రపై కూడా గట్టిగానే ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం 11 గంటలకు మళ్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టవలసిన క్రమంలో నిన్న కవితను ఊపిరాడనివ్వకుండా అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు ఈడీ అధికారులు. మరోవైపు కేజ్రీవాల్ను కూడా విచారిస్తున్న క్రమంలో వీరిద్దరూ చెప్పే సమాధానాలలో పోలికలను బేరీజు వేసే పనిలో ఉన్నారు. అయితే వీరిద్దరూ విచారణకు సహకరించడం లేదన్నది ఈడీ అధికారుల వాదన. కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంపాదించిన డబ్బుతో నిజామాబాద్తో పాటు ఏపీలో కూడా పలు వ్యాపారాల్లో ఉన్నారని, వీటన్నిటి వివరాలను కూడా రాబట్టే పనిలో ఉంది ఈడీ. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో కవితపై ఉచ్చు బిగిస్తున్న ఈడీ నేర నిరూపణ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ విషయంపై కవితకు బెయిల్ వస్తుందా లేదా తీహార్ జైలుకు వెళ్తుందా అనేది తెలియాల్సి ఉంది. అడిగిన ముఖ్యంగా బయటకు వస్తాను. నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, కానీ దెబ్బతీయలేరు. దిస్ ఇస్ నాట్ ఎ మనీ లాండరింగ్ కేస్, ఇట్ ఈస్ అ పొలిటికల్ లాండరింగ్ కేస్. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana. Jai Karnataka. Jai Telangana. Jai Telangana. No. They are fighting it out. It is an illegal case.
This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana! Jai Karnataka! Jai Telangana! Jai Telangana! No. They are fighting it out. It is an illegal case.